యేసయ్య నామములో మరి ఒకసారి మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్య భాగం దేవుడు ఏదైతే మనతో మాట్లాడబోతున్నారో దాన్ని మనం గ్రహించి అర్థం తెలుసుకుని మన జీవితంలో గైకొని దేవునికి మహిమకరమైన జీవితం జీవిస్తాం. వాక్యముకు వెళ్దాం. వాక్యముకు వెళ్ళ ముందు మనలో ఎంతమందికి నిజమంటే లేదా అబద్ధం అంటే తెలుసు? మనలో ఎంతమందికి నిజమంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి అని అడిగితే ఎంతమందికి తెలుసు? దాదాపు అంతమంది మనం చేయెత్తాం. మరి దేవుని బిడ్డలైన తర్వాత నిజం అనేది ఒకటే ఒకటి. దేవుని బిడ్డలైన తర్వాత నిజం అనేది ఒకటే ఒకటి. అది యేసయ్య, వాక్యమైన యేసయ్య. వాక్యమైన యేసయ్య, యేసయ్య వాక్యమైన యేసయ్య. నిజం అనేది పరిశుద్ధ గ్రంథం తప్పితే, పరిశుద్ధ గ్రంథం అనేది యేసయ్య, ఇంకేం కాదా? పరిశుద్ధ గ్రంథం అంటే ఎవరన్నా ఏమని అడిగితే, ఏంటని అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి? యేసయ్య అంతే. ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చివరి వచనం వరకు ఉండేది యేసయ్య గురించే. మరి ఇక్కడ నిజం అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే మనం ఆడాల్సింది ఏంటి? దేవుని బిడ్డలుగా మనం చెప్పాల్సింది ఏంటి? ఒకటే ఒకటి, పరిశుద్ధ గ్రంథం యేసయ్యనే నిజం. యేసయ్య మాట్లాడిన మాటలే నిజం. దీని తప్పితే ఇంకా నిజం అనేది ఏమీ లేదు. ఇప్పుడు మనం చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఆది కాండం నుంచి ఇవన్నీ నిజమేనా అని చాలా మందికి సందేహం ఉంటది. అంటే ఈ చాలా మందిని ఎవరంటే దేవుని బిడ్డలుగే, అందుకని సీరియస్ గా ఉండరు. దేవునిలో, దేవుని రాజ్యంలో, దేవుని విషయంలో సీరియస్ గా ఉండనే ఉండరు. ఎందుకంటే ఏదో చెప్తారులే, పెద్దవాళ్ళు చెప్తారులే, వాళ్ళు చెప్తారు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో ఏమి లేకుండా చెప్పలా. ఈరోజు వాక్య భాగం అదే. పరిశుద్ధ గ్రంథంలో మన చూసిన వాక్య భాగమే, మన దీని ముందు చదువుకున్న వాక్య భాగమే. ఏమని చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం తీయండి. ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం, జెనిసిస్ 3rd చాప్టర్. ఆది కాండం 3వ అధ్యాయంలో, ఆది కాండం 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనములు, 1 నుంచి 6 వచనములు. మీకు ఇది బాగా గుర్తుంటది. ఎందుకంటే పోయిన వారం కూడా ఈ భాగం నుంచే, ఈ వాక్య భాగం నుంచే దేవుడు మనకి వాక్య అంశం ఇచ్చారు, మన మాట్లాడినాం. అదే వాక్య భాగం ఇంకొక కోణంలో మనకి దేవుడు తెలియపరుస్తున్నారు. ఏమని చూద్దాం. చదువుతారు ఇక్కడ, మీరు అందరూ వినండి, నేను రిపీట్ చేస్తాను. ఆది కాండం 3, 1 నుంచి 6 కథలాగా చదివండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై ఉన్నది
రమ్యమునై ఉన్నదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్య భాగం ఉండే కథ మనకు తెలుసు. ఏంటి? సర్పం అవ్వను మోసగించి ఆశ చూపించి ఏం చేసింది? ఆ దేవుడు తినకూడదనే ఆ మంచి చెడు తెలిసే జ్ఞానం ఇచ్చే ఆ చెట్టు నుంచి ఫలం అవ్వ తినింది. అవ్వకి తర్వాత ఆదాముకి ఇస్తే ఆదాము కూడా తిని వాళ్ళు పాపం చేశారు. ఇది ఇప్పుడు చూస్తే ఈ వాక్య భాగం ఉండే ఈ విషయం ఎన్నోసార్లు ఎన్నో కోణంలో మనం ధ్యానించున్నాం. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన ధ్యానం ఏంటంటే, చాలా మంది దేవుని బిడ్డలకు అదేంటి ఆదామవ్వ ఏదేను వనము అక్కడ ఏదో సర్పం వచ్చిందంట, మాట్లాడిందంట. సర్పం ఎలాగైనా మాట్లాడుతుందా? చూడండి, దేవుని బిడ్డలకు లేని సందేహాలు అన్యులకు కూడా రాదు. అన్యులు ఒకసారి వింటే ఆ దేవుడు సంబంధించి ఉండొచ్చులే అని అనుకుంటారు. మరి అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే సింపుల్ గా ఉందిలే ఉండొచ్చులే అని చెప్పేసి వదిలేసి ఏం చేస్తారు? సింపుల్ గా పక్కన పెట్టేసి దానికి సీరియస్నెస్ ఇవ్వరు. ఈరోజు దేవుడు ఇది నిజమా కాదా అని దీని గురించే ఈ వాక్య భాగం మాట్లాడుతున్నారు. అంటే దీని ఇంగ్లీష్ లో ఏం చేస్తారంటే ఇది అలగోరీ అంటారు. అలగోరికల్ అంటే అది ఒక ఉపమాన రీతిగా చెప్పబడింది అని చెప్తారు. లేకపోతే సింబాలిక్ గా చెప్పబడింది అంటే దాన్ని చూపించి ఇంకోటి చెప్పడానికి కోసం అది చెప్పబడింది అని చెప్పేసి చాలా మంది ఎవరు తెలుసా? ఈ క్రైస్తవ్యంలో పండితులు చెప్తున్నారు. చాలా మంది ఇది నిజంగా జరిగింది కాదు, దీన్ని చెప్పడానికి కోసం వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. మరి ఇది నిజం కాదు, దీన్ని చెప్పి ఈ నిజాలు చెప్పడానికి కోసం అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. మరి దేవుడు రాపిచ్చింది బాగా అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఉపమానం అంటే అది ఉపమానం నుంచే చెప్పబడి ఉంటది. ఒకటి దేవుడు రాపిచ్చింది అన్ని జరిగినట్టుగా చరిత్రలో రాయబడింది, అది అక్కడ చెప్పబడింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు 2-3 కారణాలు ఇస్తున్నారు. ఎవరు? ఇది సింబాలిక్ గా ఉండింది కానీ ఇది నిజంగా జరగలేదు అని చెప్పేవాళ్ళు 2-3 కారణాలు ఇస్తున్నారు. ఏం కారణాలంటే, కారణాలు తెలుసుకోవడానికి, కారణాలు అడగడానికి కోసం ఆదాం అనే ఒక వ్యక్తిలాగా అంటే కల్పనలా పెట్టిన ఒక వ్యక్తి ఇది కారణం అడగడానికి కోసం. అంటే ఇప్పుడు మనిషి మనం తీసుకుందాం, మనం ఎవరైనా కానీ మనుషులు మనం ఎవరినో ఒకటి చెప్పగానే మనం ఏం చేస్తాం అది ఎలా ఇది ఎలా అని అడుగుతాం కదా. దానికోసం ఆదాం అనే వ్యక్తిని పెట్టారు అని. తర్వాత ఈవ్ అంటాం కదా, అవ్వ అనే వ్యక్తిని ఎందుకు పెట్టారంటే అది శరీరంలో వీక్నెస్ కోసం. అంటే మనిషి శరీరం అంటే వీక్నెస్ ఉంటది కదా, దాన్ని చూపించడానికి కోసం. అంటే అవ్వ ఏం చేసింది? అక్కడ మొదట్లో పడిపోయింది అవ్వనే కదా, అందుకని అవ్వను చూపించి అదో బలహీనము కోసం దానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆదాం దేనికి సాదృశ్యంగా? కారణాలు వెతకడానికి కోసం ఆదాంలో. తర్వాత సర్పం వచ్చేసి దేనికోసం చెప్పబడింది అంటే మోసం చేసే ఒక క్యారెక్టర్ తీసుకురావాలని చెప్పేసి అలా చెప్తేనే తర్వాత చెప్పబోయే దానికి సరిగ్గా ఉంటది అని చెప్పేసి వాళ్ళ ఇమాజినేషన్ లా ఇవన్నీ మాట్లాడతారు. మరి ఈ ఇమాజినేషన్ లా ఇప్పుడు ఒకరు కల్పన అంటే ఇమాజిన్ చేస్తున్నారు, ఊహించుకుంటున్నారు. ఎలా ఊహించుకున్నారంట, పైనుంచి నీళ్ళు పడుతుంది, దాన్ని పట్టితే ఆ నీళ్ళు ఇక్కడ నిలుస్తుందా? ఊహించుకునే దీంట్లో నిలుస్తుందా? ఊహంలో నిజాలు జరుగుతుందా? జరగదు. ఊహలాగానే ఉండిపోతుంది, ఆ తర్వాత నిజంలో జరగవు. ఇది ఊహలు కాదు, ఇది జరిగిన నిజం అని దీనికి ఇప్పుడు మనం చూద్దాం. ఎలాగంటే దీనికి తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఇలా అనుకున్న వాళ్ళు ఎలాగా, ఇది నిజంగా జరిగింది కాదు, దీన్ని చెప్పి ఇంకో విషయం చెప్పడానికి కోసం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది తర్జుమా చేసేటప్పుడు అలా చేశారు అని చెప్పేసి. ఎలా చేశారు? ఇప్పుడు ఈ కథలు పట్టుకుని ఆదాం అవ్వ సర్పం కథను పట్టుకుని మిగతా విషయాలను చెప్పాలి అని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఊహించుకుని చెప్పబడింది అని. ఇది ఊహించుకుని చెప్పబడింది కాదు, నిజముగా చరిత్రములో జరిగింది.
నిజంగా చరిత్రలో జరిగింది, రాయబడింది. దానికి 4 కారణాలు ఉన్నాయి. అది పరిశుద్ధ గ్రంథమే మనకి ఇచ్చింది. మొదటి కారణం ఏంటి అంటే, ఆదాం అవ్వ నిజంగా ఏదైనా వనంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు నిజమైన మనుషులు. ఏంటి? ఆదాం 4 కారణములలో మొదటి కారణం, ఆదాం అవ్వ వాళ్ళిద్దరు కూడా నిజమైన మనుషులు. అలాగే వాళ్ళు ఏదైనా వనంలో వాళ్ళు ఉన్నారు అనేది. ఎందుకు దీని అలా చెప్తున్నామంటే, అక్కడ మోసే ద్వారా పరిశుద్ధ గ్రంథం రాబిచ్చిన, అంటే ఆదికాండం రాబిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 2:7 ఆదాం సృష్టి గురించి రాయబడి ఉంటది. ఆదికాండం 2:7 ఆదాం సృష్టి గురించి. ఆదికాండం 2:21-22 అవ్వ సృష్టి గురించి రాయబడి ఉంటది. అంటే అవ్వ అనేది మొదటి స్త్రీ, అంటే ఈ సృష్టిలోనే మొదటి స్త్రీ. తర్వాత మనిషికి ఆదాం అనే పేరు అక్కడ పెట్టబడింది, పేరు పెట్టబడింది. ఆ పేరుకు హెబ్రేయ భాషలో నిజమైన అర్థం ఏంటంటే మనిషి, వ్యక్తి. ఇంగ్లీష్ చెప్తే హ్యూమన్ బీయింగ్ లేకపోతే మ్యాన్ అంటారు, ఇది ఇంగ్లీష్ లా. ఇంకా లోతుగా వెళ్తే ఈ ఆదాం అనే పేరుకు ఎర్ర మట్టి అంటాం కదా, ఎర్ర మట్టి అంటాం కదా, రెడ్ డర్ట్. అంటే ఈ ధూళి అంటాం కదా, ధూళి, డస్ట్ అంటాం కదా, రెడ్ డర్ట్ లేకపోతే రెడ్ సాయిల్ అంటారు. ఇది నిజమైన హెబ్రేయ భాషలో ఇది నిజమైన అర్థం అన్నమాట. అంటే ఎక్కడి నుంచి తీసారు అని ఉంది కదా, ఎక్కడి నుంచి తీసాడు దేవుడు? ఆదాం ఎక్కడి నుంచి తీశారు? మట్టి నుంచే తీసారు అన్నమాట. సో ఆదాం అంటే దానికి ఏం అర్థం అంటే, ఇంగ్లీష్ చెప్తే డర్ట్ మ్యాన్, అంటే మట్టినిచ్చి తీయబడినవాడు అని అక్కడ రాయబడింది. అందుకే గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మట్టినిచ్చి తీయబడినవాడు మరి మట్టికే వెళ్తాడు అని చెప్పేసి పాటలు కూడా చాలా ఉంది అన్నమాట. ఇక్కడ అవ్వకి అవ్వకి ఆ పేరు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ పేరుకి అర్థం వచ్చేసి జీవితం లేకపోతే జీవం ఇచ్చేది అని అర్థం అనమాట. అవ్వ అంటే లైఫ్ ఆర్ లైఫ్ గివింగ్ అనే అర్థం అనమాట. దీనికి ఫుల్గా దీనికి అర్థం, ఈ అవ్వ అంటే ఫుల్గా ఏం అర్థం అంటే మదర్ ఆఫ్ ఆల్ లైఫ్. ఏంటి? అన్ని జీవములకు తల్లి అంట. జీవం ఉంటే దానికి అన్నిటికీ తల్లి అని చెప్పబడింది. ఇప్పుడు చూడండి, ఆదికాండం 3:20 ఆదికాండం 3:20 చదవండి. ఆదికాండం 3:20 త్వరగా. ఆదికాండం 3:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఎవరంట? జీవము గల ప్రతి వానికిని తల్లి. ఆదాం అంటే అదే అర్థం అన్నమాట. అదే ఆదికాండం 5:2 తీయండి. ఆదికాండం 5:2 చదవండి. ఆదికాండం 5:2 మగవారిగాను ఆడదానిగాను వారిని సృష్టించి ఎవరిని? ఆదామును అవ్వను మగవానిగాను ఆడవాళ్ళుగాను వారిని సృష్టించి, వారు సృష్టింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఏమని? నరులని పేరు పెట్టాను. దాని ఇంగ్లీష్ లో ఏం పేరు పెట్టారు తెలుసా? ఇంగ్లీష్ బైబిల్ ఉండే వాళ్ళకి తెలుసు. తెలుగులో వారిని నరులు అని పేరు పెట్టేనుంది కదా, ఇంగ్లీష్ లా ఆదాం అనిసింది. ఇప్పుడు ముందు చదివేటప్పుడు చూస్తే మగవారిని గాని ఆడవారిని కానీ, మగవారు ఉన్నారు, ఆడవారు అంటే ఆదాం ఉన్నారు, అవ్వ ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి పేరేంటంట? ఆదాం. ఇంగ్లీష్ లో పెట్టబడిన పేరేంటి? ఆదాం. అంటే ఇక్కడ ఆడ మొగ అనే తేడా దేవునికి అయితే లేదు. బాగా అర్థం చేసుకోండి. ఆడ మొగ అనే తేడా దేవునికి అయితే లేదు. వాళ్ళ ఇద్దరిని కలిపి దేవుడు పెట్టిన పేరేంటి? ఆదాం అనే పెట్టారు. ఎందుకంటే ఆదాం అంటే ఒక మానవుడు, అంటే ఒక స్త్రీ. మానవుడిన స్త్రీన దేవుని దృష్టికి ఒక్కటే. ఆడ మొగన్న దేవుని దృష్టికి ఒక్కటే. మనం పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఎన్నో సార్లు ఆదాం అని మూల భాషలో వాడబడింది. ఆదాం అని. దాని అన్నిటి అర్థం ఏంటంటే మనిషి, వ్యక్తి అని చెప్పడానికి అన్ని స్థలంలో అలాగే వాడబడింది.
ఇక్కడ తేడా లేదు, ఆడ మగుకి తేడా లేకుండానే ఆ పదం వాడబడింది. ఇప్పుడు ఆదికాండం 2:21 నుంచి 25 చూస్తే వినండి, ఇక్కడ చదవద్దు. ఆదికాండం 2:21 నుంచి 25 మన చూస్తే అక్కడ ఆదాం అవ్వ కలిసినట్టుగా ఉంటది, పెళ్ళవి కలిసినట్టుగా ఉంటది. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాం అవ్వకు బిడ్డలు పుట్టినట్టుగా ఉంటది. ఆదికాండం 5:5లో ఏముంటది, ఆదాం వచ్చేసి 930 సంవత్సరములు ఆయన బతికి ఆ తర్వాత మరణించినట్టుగా ఉంటది. ఇవన్నీ ఈ భూమి పైన ఈ మానవులు పుట్టి అంటే జన్మించి వాళ్ళు బతికుంటే ఇవన్నీ రాయగలమా? లేదు ఊగల్లాగా అలా ఉంటే రాయగలమా? ఆలోచన చేయండి కదా. ఇది మొదటి కారణం, వాళ్ళు నిజముగా మనుషులు ఏదైనా వనంలా వాళ్ళు ఉన్నవాళ్ళు అని దీనికి ఇది మొదటి కారణం. రెండో కారణం వచ్చేసి ఆదికాండం అనేది చరిత్రములో నిజముగా జరిగిన ఒక సంఘటనగా అక్కడ రాయబడింది. ఎందుకంటే ఆదికాండంలో చూస్తే అబ్రహాం సారా ఉన్నారా, యాకోబు ఇసావు ఉన్నారా, తర్వాత మోసే ఇశ్రాయేలు జనములు ఉన్నారా, ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఆదికాండంలో మనకేంది రికార్డ్ అయింది అన్ని వాళ్ళు ఉండిందే, వాళ్ళు జరిగిందే, చరిత్రలో జరిగిందే. ఇది రెండవది. మూడవది కారణం వచ్చేసి ఇప్పుడు ఏదైతే స్థలములు మనం మాట్లాడుతున్నామో, ఇది ఏదేను వనమని, లేకపోతే ఐగుప్తని, లేకపోతే అదని ఇదని, అబ్రహాం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తర్వాత అక్కడికి వెళ్ళారు, యాకోబు ఇసావు గొడవ అడుగుని వాళ్ళు యాకోబుకు చోటుకి వెళ్ళారు, యాకోబు వెళ్ళి ఇశ్రాయేలుగా తిరిగి వచ్చాడు, తర్వాత మోసే ఇశ్రాయేల్ జనం ఐగుప్తు వెళ్ళి విడిపించి వచ్చింది, ఎర్ర సముద్రం 2 బాయలైంది, యోర్దానుకు వచ్చింది. ఇవన్నీ మనం చూస్తే చరిత్రలో ఉండే స్థలములు, ఈ ఉండే స్థలములు ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ఉంది. ఇప్పుడు చూస్తే ఏదైనా మనం ఎక్కడుంది అని అడిగితే అందరు లోకము ఈ భూమి ఉండే వాళ్ళు అందరూ చెప్తారు అది మన ఇప్పుడు ఉండే దేశంలోనే ఉంది, మిడిల్ ఈస్ట్ లోనే ఉంది అని చెప్తారు. ఎందుకు చెప్తారు అని దీనికి వాక్యాధారం ఏమంటే ఆదికాండం 2:10 చదవండి, తీయండి. ఆదికాండం 2:10 నుంచి 14 వరకు స్పీడ్ చదవండి. ఆదికాండం 2:10 నుంచి 10 చదవండి. మరియు ఆ తోటను ఏ తోట? ఏదైనా తోట తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. అంటే ఏదైనా వనము నుంచి ఒక నది బయలుదేరి అది బయటికి వెళ్ళేటప్పుడు 4 చీలి బయలుదేరి వెళ్తుంది. చదవండి. మొదటి దాని పేరు సీషోను. దాని ఇంగ్లీష్ లో పైసన్ అంటారు. తర్వాత అది హవీలా దేశమంతటి. అది హవీలా దేశమంతటి. మీరు ఈ రోజు కూడా గూగుల్లో కొట్టి చూడండి, పైసన్ PISON పైసన్ అని కొట్టి చూడండి, ఆ నది వస్తుంది. ఈ రోజు కూడా వస్తుంది. ఆదికాండం మోసే రాసి ఎన్ని సంవత్సరం అయింది? వేలాది సంవత్సరములు. తర్వాత అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఏ దేశం? కూషు దేశం అంటే ఈ రోజు ఎథియోపియా. ఇంగ్లీష్ లో ఇథియోపియన్స్ ఉంది, అర్థమైందా? ఎథియోపియా ఉందా లేదా? ఈ రోజు కూడా ఉంది. చదవండి. మూడవ నది పేరు హిద్దెకేలు. కొట్టి చూడండి మీరు. సిరియా ఉందా? ఇప్పుడు సిరియా అంటున్నావా? ముందు అసిరియా, ఇప్పుడు సిరియా, అక్కడ వెళ్తుంది. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. అష్షూరు తూర్పు అంటే సిరియా. నాలుగవ నది పేరు యూఫ్రటీస్. యూఫ్రటీస్ అంటాం కదా ఇంగ్లీష్ లో, అది 4వ నది పేరు. మరియు దేవుడైన యెహోవా నరిని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు ఇది చరిత్రములో ఉండే స్థలములు దీని ఎవరు కాదని లేదు. ఇది 3వ కారణం. 4వ కారణం వచ్చేసి ఆదాం అవ్వల పైన దేవుడు శాపం ఇచ్చారా లేదా? ఆ శాపం ఇచ్చారు కాబట్టి ఈ రోజు మనకి అందరికి కూడా ఆదాం అవ్వకి తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏముంది?
మరణం అనేది వచ్చింది. భౌతిక మరణం, ఫిజికల్ డెత్ అనేది ఎలాగొచ్చింది? భౌతిక మరణం అనేది ఆదాము అవ్వలు పాపం చేస్తే దేవుడు శాపం ఇస్తే ఆ తర్వాతనే అది వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత అది శాపం తర్వాత దాని మరణంకి తీసుకొచ్చింది. ఈ రోజు మనకు ఒంట్లో బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు, జబ్బులు పడుతున్నామంటే దానికి కారణం ఏంటి? ఈ పాపమే. ఈ 4 కారణాల చేత ఏంటి? ఈ 4 కారణాల చేత ఆదాం అవ్వ అనేది మోసే రాసిన ఆదికాండంలో చరిత్రలో జరిగింది. ఏదైనా వనంలో వాళ్ళు ఉండింది నిజం. ఏదైనా వనం నుంచి వాళ్ళు పాపం చేసిన నిజం. వాళ్ళు పాపం చేసిన తర్వాత ఆ పాపం నిమిత్తం వాళ్ళకి మరణం వచ్చింది నిజం. దాని తర్వాత ఈ రోజు మనకు కూడా ఆ పాపం సంబంధించిన దాని వల్లనే జబ్బులు పట్టడం, చిన్న పెద్దగా జబ్బులు పట్టడం ఇవన్నీ నిజం. అందుకని ఆదాం అవ్వ నుంచి ఈ రోజు వరకు, ఏ రోజు వరకు? ఈ రోజు ఈ క్షణం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఏదేది చెప్పబడిందో అవన్నీ నిజం. అందుకని ఆ రోజు ఏదైనా వనంలో ఆదాం అవ్వను సృష్టి చేసిందో, లేదు ఏదైనా వనం నుంచి వాళ్ళు ఏమేమి చేసి బయటికి తోయబడ్డారో ఇవన్నీ ఏవి కూడా నిజం కాదని ఊహల కోసం రాసి దాన్ని పెట్టి ఇంకో నిజం చెప్పడానికి అలాంటి ఏమీ లేదు. అన్నీ జరిగినట్టే. ఈ రోజు చూస్తే ఇవన్నీ చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఇవన్నీ ఇంతవరకు ఇప్పుడు మన సంఘ యుగంలో ఉన్నాం. సంఘకాలం జరుగుతుంది. ఇంతవరకు జరిగింది నిజం. మరి ఇంకా పైన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన అన్ని కూడా జరగబోయేది కూడా నిజం. అందుకని ఇంతవరకు జరిగింది అది ఎంత నిజమో అలాగే ఇంకపై జరగబోయేది కూడా అంతే నిజం. ఇప్పుడు ఇంతవరకు జరిపించిన దేవుడు ఇంకపై జరిపిస్తాడా? జరిపిస్తాడు. అప్పుడు మన దేనికి సిద్ధపడాలి? పోయిన దాన్ని అంటే గద్దించిన దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకా రాబోయేది మనకు ముందే తెలియపరచబడింది. అన్యులకు తెలియనింది అది ఆలోచన చేయండి. దేవుని బిడ్డలు అందరూ సీరియస్ గా ఆలోచన చేయాల్సింది. అన్యులకు తెలియదు దీని ముందు జరిగింది. అంటే భూతకాలంలో ఏమి జరిగిందో అన్యులకు తెలియదు. మనకి పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్పింది. ఈ క్షణం వరకు సంఘకాలం వరకు ఈ క్షణం వరకు తేటగా ఏమి జరిగిందో అది దేవుడు మనకి ఇచ్చారు. ఇప్పుడు అదే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ నుంచి ఇంకా ఏమి జరగబోతుందో అది కూడా మన చేతులు పెట్టారు పరిశుద్ధ గ్రంథం రూపంగా. ఇప్పుడు భూతకాలంలో జరిగింది మనకు తెలియపరిచిన దేవుడు ఇంకా జరగబోయేది కూడా మనకి తెలియజేస్తున్నారు. సంఘం ద్వారా, ఉపదేశం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా ఇంకా దేవుడు తెలియపరుస్తూనే ఉన్నారు. అందుకని ఇంతవరకు జరిగిన దీంట్లో మీకు సీరియస్నెస్ ఉందో లేదో అది ఒక పైన పెడితే దాంట్లో సీరియస్నెస్ ఉండాలి. దానికన్నా ఎక్కువ సీరియస్నెస్ ఎక్కువ ఉండాలి. ఈ క్షణం నుంచి ఇంకా జరగబోయే దీంట్లో మనకు సీరియస్నెస్ ఇంకా ఎక్కువ ఉండాలి. బాగా హెచ్చరిక కలిగి మన జీవితం జీవించాలి. అంటే ఆదాం అవ్వలు ఎంత పాపం చేసింది ఎంత నిజమో, ఏదైనా వనం నుంచి దేవుడు శాపం ఇచ్చి బయట తోసింది ఎంత నిజమో అంతే నిజం యేసయ్య రేపు మధ్యాకాశంకి వచ్చి ఆయన స్వరం శబ్దంలో మనకందరి దేవుని బిడ్డలకు అందరికి వినిపిస్తుంది. ఆయనతో మన కలవబోయేది కూడా అంతే నిజం. అంటే ఇక్కడ ఏం చేయాలి అని చూసేటప్పుడు జరిగిన పాపం ఆదాం అవ్వల నుంచి వచ్చిన పాపం మన దగ్గర ఉందని తెలుసు. దాంట్లో మనం ఏం చేస్తున్నాం? కొంత జీవితాలు మార్చుకుని రేపు యేసయ్య వచ్చేటప్పుడు ఆయన పిలిచే గుంపులో, ఆయన తీసుకెళ్లే గుంపులో, ఆయన ఎత్తుకెళ్లే గుంపులో మనం ఉండడానికి మనం మార్చుకోవాలి. అందుకని జరిగిందని నిజం కాదు అని అనడానికి లేదు. జరిగిందని నిజమే, ఇంకా జరగబోయేది కూడా నిజమే. దీంట్లో మన సీరియస్నెస్ ఏంటి? మనం ఎంత త్వరగా సిద్ధపడుతున్నాం బాగా అర్థం చేసుకోండి. సమయం లేదు, అస్సలే మనం చివరి రోజులు ఉన్నాం. అంత్యకాలం. ఎప్పుడు అంత్యక్రీస్తు బయలుపడతాడో తెలియదు. దాని ముందు సంఘం ఎత్తబడుతుంది. అంత్యక్రీస్తు బయలుపడడానికే బయట రావడానికే సమయం తక్కువ ఉంటే ఇంకా దానికన్నా ముందు జరగబోయే సంఘటన అనేది సంఘం ఎత్తబడడం. అందుకని సిద్ధపాటు అనేది నిన్ననే సిద్ధంగా ఉండాలి. అంటే ఈ రోజు యేసయ్య వస్తున్నారంటే నిన్న మనం సిద్ధంగా ఉండాలి. అంత త్వరగా సిద్ధపడి మన జీవితాలను మార్చుకోవాలి. అందుకని ప్రార్థన అంశం మిమ్మల్ని అడగట్లేదు. యేసయ్యకే మహిమ కలుగును గాక.